వాక్యం సెలవిస్తుంది, ఆకాశము భూమికి ఎంత ఎత్తైందో అంతకు మించినటువంటి గొప్పతనంలో దేవుడు మీ పట్ల నా పట్ల కలిగి ఉన్నాడు. వాటిని మనం పొందుకోవాలి అంటే మన ఫెయిత్ సరిపోదు, విశ్వాసము అనేది ఒక వరముగా కావాలి. ఆ వరం దేవుడు ఈ రోజు మీకు మాకు అనుగ్రహించాడు. కానీ ఆ వరం దేవుని మీద అనుకోకపోతే, దేవుని గురించి తెలుసుకోకపోతే మనం ఏం పొందుకోలేము. అదే దేవుడు చెప్తున్నాడు. ఆత్మ ద్వారా మీకు విశ్వాసం అనేది ఒక వరంగా అనుగ్రహించారు. సో వరాన్ని ప్రయోగించండి. చిన్న చిన్న శోధన రంగాల్లో, ఏదో చిన్న చిన్న పోరాటాల రంగాల్లో అలాగా బాధపడకుండా మీకు పరిశుద్ధాత్మని ద్వారా వరం అనుగ్రహించాను, వరాన్ని ప్రయోగించండి. వరాన్ని ప్రయోగించదని దేవుడు చెప్తున్నాడు. ఒకటే చెప్తాను, పరిశుద్ధాత్మ సహవాసం, పరిశుద్ధాత్ముడు ఇచ్చేటువంటి అభిషేకం, పరిశుద్ధాత్ముడు ఇచ్చినటువంటి ఆత్మ విశ్వాసం అనేటువంటి వరం పొందుకోండి. గొప్ప కార్యాలు సాధించండి. ఎక్కడ కూడా ఉండేటువంటి శోధనను బట్టి బెదరద్దు. ఆత్మవిశ్వాసాన్ని అనుసరించండి.